నమస్తే. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇక దానిపైన విభిన్న ఆలోచనలు, విభిన్న విషయాలైతే బయటపడుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా అంటుంది, బీజేపీ ఒక రకంగా అంటుంది. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలయ భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే అన్న. మీరు ఏమనుకుంటున్నారు? అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు? అంటే గతంలో కూడా కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఇవన్నీ వివరాలు తీసిర్రు. ఇది కొత్త ఏమి కాదు. అయితే కులగణన చేపట్టడంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదనేది స్పష్టంగా గతంలో అనేకసార్లు తెలియజేస్తాం. ఇప్పుడు కూడా తెలియజేస్తాం, స్వాగతిస్తాం. కానీ చిత్తశుద్ధి ఉండాలి. గతంలో కేసీఆర్ చేసినట్టు ఆయన అన్ని సమగ్ర వివరాలు తీసి ఇప్పటివరకు రిపోర్టు బయట పెట్టలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు. ఇప్పుడు వారి రిపోర్ట్ బయట పెట్టవచ్చు కదా, ముఖ్యమంత్రి ఆయనే కదా. మళ్ళా కొత్తగా చేస్తే స్వాగతిస్తాం. పాతదేమున్నది సమగ్రంగా విశ్లేషణ చేసి అందులో అన్ని వివరాలు ఏమున్నాయి ఏం లేవో పబ్లిక్ డొమైన్లో పెట్టేసి మళ్ళా కులగణన చేస్తే స్వాగతిస్తున్నాం. ఇవన్నీ వివరాలు చూస్తుంటే ఒక చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ యొక్క విషయాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టినాము, ఒక అడుగు ముందరికి పడిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలే చేసుకుంటున్నారు. ఇంకా స్వాగతిస్తున్నాం అని చెప్తున్నాం కదా, తప్పేం లేదు, స్వాగతిస్తున్నాం. కానీ చిత్తశుద్ధిగా ఉండండి కానీ మాత్రమే కోరుకుంటున్నాం మేము. ఇక ఎంపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి అనేటువంటి మాటను చాలా వరకు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. మీరు ఒక బీజేపీ నాయకుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? నిజంగానే అట్లాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ జాతీయ నాయకత్వం నుంచి? కేసీఆర్కి ఓటేసే వాళ్ళు తెలంగాణలో లేరు. ఓకే. వారికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం పార్లమెంట్లో లేదు. అటువంటిప్పుడు వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవడం అనేది వాళ్ళేదో వాళ్ళ రాజకీయగా మనుగడ కోసం పొత్తు పెట్టుకోవడం, వాళ్ళ నాయకులను కాపాడు కోసం కుట్ర చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఇంకో కుట్ర చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ అంటే వీళ్ళిద్దరు లక్ష్యం ఇంకోటి ఉన్నది. నిగూఢంగా ఏంటంటే మైనార్టీలను వీళ్ళు స్వాగతిస్తున్నారు. మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, మైనార్టీలు మాకు ఓటేయరని వీళ్ళు మైనార్టీల కోసమే, మైనార్టీ ఓట్ల కోసమే వీళ్ళిద్దరు ఈ రకంగా నాటకం ఆడుతున్నారు. ఒకరి మీద అద్దాం చేసి బీజేపీని బద్నాం చేసి లాభపడే కుట్రల్లోనే ఈ రెండు పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి. అంటే మీరు ఆలి నరేంద్ర తనయుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తీసుకున్న ఆలి నరేంద్ర అంటే ఒక చెరగని ముద్ర అయితే కనబడతా ఉంటుంది. అందులో మళ్ళీ బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కనబడతా ఉంది. మీరు రాజకీయ ఎంట్రీ అంటే మీరు రాజకీయాల్లోనే ఉన్నారు, కానీ ప్రత్యక్ష పాలిటిక్స్లోకి దిగినటువంటి సందర్భాలు అయితే లేవు. ఇప్పుడు ఎంపీగా ఏమైనా ఆలోచనలు అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే బీజేపీలో అవకాశాలు చాలామందికి వస్తూ ఉంటాయి, మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. మీరు ఇంతకుముందు అన్నాడు బీజేపీలో చాలామందికి అవకాశం వస్తుంది, నాకు కూడా అవకాశం వస్తుంది అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఎంపీ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఆర్ల నరేంద్ర తనయుడు బరిలో ఉండబోతున్నారు అనేటువంటి పోస్టులను కొన్నింటిని సోషల్ మీడియాలో మేము చూడడం జరిగింది. ముఖ్యంగా జహీరాబాద్ లేదా ఇంకొక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. మీరు అలాంటి పావులు ఏమైనా కలుపుతున్నారా? పావులు కలవడం కాదు, సీరియస్గా మన నరేంద్ర గారు 2 సార్లు అక్కడ అంటే అప్పుడు ఉమ్మడి మెదక్ పార్లమెంట్గా అప్పుడు పేరుండే. ఇప్పుడు అందులో మెజారిటీ సెగ్మెంట్లు జైరాబాద్ పార్లమెంట్లు ఉన్నాయి. 2 సార్లు అక్కడ నుండి ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా అక్కడ నుండి అయ్యారు. కాబట్టి అనేక సేవా కార్యక్రమాలు, అనేక నీటిపారుదల ప్రాజెక్టులు, హైవేలు, రైల్వే కనెక్టివిటీ, ఎంపీ ల్యాడ్స్ ప్రతి ఊరికి ఇచ్చారు, ప్రతి కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చారు. కాబట్టి అనేక విస్తృత సేవలు అక్కడ చేసిండు. కాబట్టి నేను కూడా గత 7-8 సంవత్సరాల నుండి విస్తృతంగా పర్యటించి ఇటు బీసీ నినాదంతో పాటు కార్యకర్తలకు స్థానికంగా అందుబాటులో ఉంటే అనేక కార్యక్రమాలు చేసినా. కాబట్టి నేను కూడా ఆశిస్తున్నాను, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావిస్తాం. పార్టీ అంటే ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి, దేశానికి పోయేసరికి అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే కనబడతా ఉంటారు. మీరు వాళ్ళ దృష్టిలో ఏమైనా వేసేటువంటి ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్తేనే బీఫామ్ అనేది దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. పార్టీలో టికెట్ అడుగుతున్నాం, ఖచ్చితంగా అందరినీ సంప్రదిస్తాం, అందరికీ చెప్పుకుంటాము. మనం కూడా అందరికి చెప్పినాం. ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రావాలి, ఈ దేశం ఒక ఏదైతే అభివృద్ధి బాటలు నడుస్తుందో అది మరింత వేగవంతంగా 1000 ఏళ్లకు పునాది వేయాలి మరొక టర్మ్లో అని నరేంద్ర మోడీ గారు ఏదో పిలిపించారో అందులో ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంట్ ఎంపీ కూడా ఆ నిర్ణయాలలో పాల్గొనాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను.
అంటే జహీరాబాద్ పార్లమెంట్ అనేది చాలా డిఫరెంట్ సిగ్మెంట్గా చెప్పుకుంటూ ఉంటారు. ఆ సిగ్మెంట్లో గెలవడం అనేది కూడా కొంచెం డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే 10,000, 15,000 మెజారిటీతో గతంలో బీబీ పాటిల్ గెలిచినటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఆ సిగ్మెంట్లో మీకు ఎలాంటి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ముఖ్యంగా ఎలాంటి ఆ సామాజిక వర్గాలను మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అయితే బేసిక్గా జైరాబాద్ కాంగ్రెస్ మొత్తం కరువుమరుగైన నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ నుండి పోటీ చేయడం జరిగింది. అటువంటి కాంగ్రెస్ కంచు కూడా నరేంద్ర గారు బద్దలు కొట్టిరు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అన్ని కోటలు బద్దలు కొట్టి కమలం వికసిస్తుంది. భారతీయ జనతా పార్టీ జైరాబాద్లో గెలుస్తుంది. 17 నియోజకవర్గాలకు త్వరలోనే ఎలక్షన్స్ అయితే రానున్నాయి. 17 నియోజకవర్గాలలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా బీసీలకు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ 17లో? 17లో ఆల్రెడీ రిజర్వ్డ్ స్థానాలే 4 కనబడతా ఉన్నాయి. మిగిలినటువంటి స్థానాల గురించి మాట్లాడుతున్నాను. మెజార్టీ స్థానాలు తెలంగాణ ప్రజలు కాదు, యావత్ దేశ ప్రజలు ఇవాళ అబ్కీ బార్ మోడీ సర్కార్ 400 పార్ అని ఏదైతే నినాదం ఉందో దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రజల మూడున్నది. అయోధ్యలో ఏదైతే రామ మందిర హిందువుల చిరకాల వాంఛ 500 ఏళ్ళ తర్వాత పూర్తయిందో అట్లాంటి దేవాలయాలు కాశీ మధురలా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఇంతకుముందు మనం గతం చరిత్ర చూసినాం మనం. ఇప్పటికి వాళ్ళు అంటున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూలగొడతామంటున్నారు. ఓపెన్గా నిన్న కూడా అసెంబ్లీలో అక్బర్ అన్నాడు, పార్లమెంట్లో అసద్ అన్నాడు. మస్జిద్ రయేగా అంటున్నారు. మరొకసారి మందిరాన్ని మేము కూలగొడతామని చెప్పి వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న హిందూ సోదరులకు, హిందూ బంధువులకు, ధర్మ పరిరక్షకులకు అందరికీ చెప్తున్నాను, ఇటువంటివి జాగ్రత్త. 500 మన కళ నెరవేరిన నేపథ్యంలో మళ్ళొకసారి ఇటువంటి ఈ మత రాక్షసులకు, మతోన్మాదులకు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ఈ దేశాన్ని, ధర్మాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండడం ఇదే ప్రథమం. బీజేపీ ఎమ్మెల్యేల ఆలోచనలు, బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అవకాశాలను అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇస్తుందన్నటువంటి ఆలోచన ఏమైనా కనబడుతుందా? లేదు అంటే గతంలో లాగానే అనిపిస్తుందా ఇప్పుడు అసెంబ్లీని చూస్తూ ఉంటే? ఇప్పుడు గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరి తెలియజేసింది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అప్పుడు 7% ఉండే దాదాపు 14-15% వరకు చేరుకున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 35% ఓటింగ్ శాతంతో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అసెంబ్లీ వేదికగా ఏదైతే శివాజీ జయంతి ఉందో, శివాజీ జయంతి రోజు రాష్ట్ర హాలిడేను ప్రకటించాలని అసెంబ్లీ వేదికగా మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మీరు దాన్ని ఎట్లా చెప్తారు? మీ ఓబీసీ మాజీ అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర నాయకుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు ఆ విషయంలో? శివాజీ చరిత్ర ఒక పరాక్రమమైన, ఒక వీరుడు. ఒక కవి అన్నాడు, శివాజీ లేకపోతే కాశీ కాబా అవుతుండే, మథుర మదీనా అవుతుండే, హిందువులందరూ సుంతీలు అవుతుండే అని ఒక కవి చెప్పిండు. అటువంటి ఒక పరాక్రమవంతుడు. ఇవాళ మనం హిందువులుగా ఉన్నాం, ఈ ధర్మంలో ఉన్నాం, ఈ ధర్మం పాటిస్తూ ఈ దేశంలో జీవిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆ శివాజీ మూల కారణం. అటువంటి శివాజీ ప్రతి గ్రామంలో ఇవాళ యువకులు ఆ ఆదర్శవంతం తీసుకొని అటువంటి ఆదర్శనీయ పురుషుణ్ణి ఇవాళ ఊరూరు వాడవాడలా ఇవాళ శివాజీ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఆయన చరిత్రను స్మరించుకుంటున్నారు. ఆయనలాగా తయారు కావాలి, హిందూ ధర్మాన్ని కాపాడబడాలని చెప్పి ప్రతి ఊడు వాడ కాషాయ జెండా నీడలా ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు జరుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సెలవు ప్రకటించాలి. విద్యార్థులందరూ కూడా పాల్గొనే విధంగా ఈ దేశ చరిత్రలో ఏదైతే శివాజీ సేవలు చేసిండో ఆ చరిత్రను తిరిగి మళ్ళీ ఇప్పుడు పునరావృతం కాకుండా ఒక పరాక్రమ యోధులుగా ప్రతి ఒక్క హిందువు తయారు కావాలి. ఖచ్చితంగా శివాజీ జయంతి నాడు సెలవు ప్రకటించాలి. ఎమ్మెల్సీ కవిత ఒక నినాదం తీసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి నినాదాన్ని బీజేపీ దాన్ని సమర్థిస్తుందా, లేకపోతే ఇంకేదన్నా చెప్పదలుచుకున్నారా జ్యోతిబా పూలే విగ్రహం ఆ పోరాటం విషయంలో? టీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి ఎవరు ఆపిన వాళ్ళను? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి చెందిన 4 మంత్రులు అవుతారు. బీసీలకు 3కే అవకాశం ఇస్తారు. అసలు బీసీ నినాదాన్ని తొక్కిని బీసీలకు ఎన్నడూ లేని విధంగా చరిత్రలో
బీసీలను అణగదొక్కి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇప్పుడు రిజర్వేషన్లు దాదాపు 33% ఉంటే 23% తగ్గించింది టీఆర్ఎస్ఏ. అటువంటి వాళ్ళు ఇలా బీసీలకు ఉట్టి పెదవ సేవ చేస్తే సరిపోదు. చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేది ఉండే. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి అధికారం పోగానే బీసీలు గుర్తొస్తారు, ఎస్సీలు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు, అందరు గుర్తుకొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు కుటుంబం తప్పించి ఎవరు గుర్తు రాలే కదా మీకు. మీకే మంత్రి పదవులు, మీకే అన్నీ. ఇవాళ తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తున్నది. ఖచ్చితంగా వీళ్ళ అన్ని కపట నాటకాలు అన్నీ గమనిస్తున్నది. చిత్తశుద్ధి ఉంటే మీరు 10 ఏళ్ళలో చేయాలి, చేయలేదు కాబట్టి ప్రజలు శిక్షించారు. మీ శిక్ష ఇంకా సరిపోదు, ఇంకా అనుభవించాల్సిందే మీరు. సార్ చివరిగా చెప్పండి, ఆల నరేంద్ర తనయుడు పవర్ పాలిటిక్స్లోకి రాబోతున్నాడు, ఓటింగ్ పాలిటిక్స్లో దిగబోతున్నాడు అనేటువంటి మాటలకి మీరు నిజంగానే అది నిజం చేయబోతున్నారా, లేదు అంటే ఉత్త ప్రచారం అనుకోవచ్చా? 100% నిజం చేయబోతున్నాం. నిజం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆ టైగర్ వారసత్వాన్ని, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మూల స్తంభంలో తను ఒకరు. ఈ పునాదులలో తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పునాది వేసిన వ్యక్తులలో తను ఒకరు. ఆయన సాధించిన ఆయన ఆశయాల మేరకు హిందూ ధర్మాన్ని కాపాడుతందుకు భారతీయ జనతా పార్టీ ఏదైతే నినాదం తీసుకుందో ఆ నినాదం మేరకు ఈ దేశాన్ని ఒక సర్వోన్నత స్థానంలో ఉంచుతందుకు ఖచ్చితంగా జైరాబాద్ ప్రజల తరఫున వారికి ఆయన ఏదైతే కష్టపడి ఆయన అభివృద్ధి, ఆయన కళలు ఏవైతే నెరవేరుస్తుందో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది ఆలయ భాస్కర్ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా ఆ టైగర్ నరేంద్ర వారసుడిగా నేను బయటలోకి దిగబోతున్నాను. జహూరాబాద్ అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపించబోతున్నాను. అక్కడ మెదకు పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇందిరాగాంధీని సైతం ఓడించినటువంటి చరిత్ర మా తండ్రికి ఉంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే మాత్రం నేను బరిలో దిగబోతున్నానటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.